ఈ ఉదర పోషణ కోసం పొట్ట కోసం జీవించే జీవితాలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ పాత్ర పోషణ కోసం జీవించే జీవితాలు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి కాలగర్భంలో ఊరికే ఏ పని లేకుండా పరమార్థం లేకుండా కలిసిపోతామా? అలాంటి వాళ్ళని ఏమంటారు? కుక్షంబరులు, శిష్ణోదర పరాయణులు అంటారు. అలా కాలగర్భంలో ఊరికే పేరు ఊరు లేకుండా కలిసిపోవడం కంటే మళ్ళీ తిరిగి సత్యయుగం ప్రారంభం కావడానికి మేము పునాదులం అవుతామనే మాట ఎంత బాగుంటుంది? బాగుంటుందా లేదా? కాబట్టి దానికి సిద్ధం అవుదామా లేదా? దానికి మనందరం సిద్ధపడితే మన పిల్లలు మన మాట వినడం లేదని నెత్తి నోరు మొత్తుకున్నా వినడం లేదని బాధపడుతున్నాం కదా. ప్రతి ఇంటిలో ఉందా లేదా? ఇది చెప్పినట్టు వినడం లేదండి, పెళ్లిళ్ళు చేసుకోవడం లేదండి, పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనమంటున్నారండి, చేసుకున్నాక విడిపోతామంటున్నారండి, రోజు అందరూ తలలు పగలగొట్టుకుంటున్నారు ఇళ్లలో. అలా తలలు పగలగొట్టుకోకుండా ప్రశాంతంగా జీవించాలి అంటే జగద్గురువుల యొక్క బాటలో మనం నడిచినప్పుడే మళ్ళీ మన కుటుంబ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, సాంఘిక వ్యవస్థ ఇవన్నీ బాటకెక్కుతాయి. అందుకే ఈ రథయాత్రని, ఆ రథం వెంట అందరినీ నడిపించడానికి ఈ రథయాత్ర.